జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నమస్కారం. సార్, ప్రొద్దుటూరులో నివాసం ఉంటున్నాం సార్. అన్యాయంగా మమ్మల్ని కేసులో పేర్లు ఉన్నాయని పిలిపించారు. 1 టౌన్ సిఐ గారు చాలా వేధిస్తున్నారు సార్. నన్ను నా కొడుకును అసలు కొట్టి బూట్లతో తన్నినారు సార్. అసలు గేట్ దగ్గర నుంచి లాక్కపోయి సార్, ఆడ మనిషి నన్ను కూడా చూడకుండా 1 టౌన్ సిఐ సార్ కొట్టినారు సార్. నన్ను ఆడ లేడీ కానిస్టేబుల్ ఉన్నా కూడా ఆమెతో కొట్టకుండా ఆయననే కొట్టినాడు సార్. నిష్కారణంగా కొట్టినాడు సార్. అరాజకం చాలా చేసినాడు సార్ ఆ సిఐ సారు. వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ నా కొడుకులు నన్ను లాక్కపోయి సార్ బూట్లతో తన్నారు సార్. అన్ని దెబ్బలు తగిలినాయి సార్. మాకు అవమానం చాలా జరిగింది సార్. మాకు బతకాలని లేదు సార్. చచ్చిపోతున్నాం సార్. అందుకే రైలు పట్టాల మీద పడుకున్నాం సార్. మీరే మాకు న్యాయం తీర్చాలి సార్. అసలు కనీసం మమ్మల్ని రమ్మని చెప్పి అనవసరమైన కేసులో పేర్లు రాయించి రమ్మని అవతల పిలిచకుండా పొద్దున ఉదయం 9 నుంచి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మమ్మల్నే కొట్టి పంపిస్తున్నారు సార్ వాళ్ళు. నమస్తే సార్, కలెక్టర్ సార్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా సార్. మీ స్టూడెంట్ అని కూడా చూడకుండా కొట్టారు సార్. అందరూ మొత్తం వాళ్ళ స్టాఫ్ మొత్తం కలిసి నన్ను లోపల వేసి కొట్టారు సార్. తీసుకుపోయారు సార్. కావాలంటే 1 టౌన్ పోలీస్ స్టేషన్ CCTV ఫుటేజ్ చూడండి సార్. మీకే తెలుసు సార్. ఎస్పీ గారు మా నాన్న కూడా కొట్టారు సార్. మా నాన్న పుట్టాన్ని పడిపోయారు సార్. అది కూడా చూడకుండా కాళ్ళు పట్టుకుంటే వదలడం లేదు సార్. స్టూడెంట్ అని చెప్పినా కూడా ఆపకుండా కొడుతున్నాడు సార్. మీరు ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. ఎలా అయినా వాళ్ళు మమ్మల్ని ఇప్పటి వరకు ఇచ్చేలారు లేదు సార్. మా దగ్గర నుంచి అన్ని సంపుతా అంటున్నారు సార్ సిఐ సార్. మమ్మల్ని అయితే అన్యాయం చేసే వాళ్ళని చూడకుండా ఏం సార్ మమ్మల్ని పిలిపించి ఇలా వేధిస్తున్నాడు సార్. సిఐ సార్ చాలా అరాచకం చేస్తున్నాడు సార్. అసలు స్టాఫ్ అంతా అరాచకం కొట్టాడు సార్. నేను చెప్తానంట సార్, నేనేం చేయలేదు సార్ అన్నా కూడా మా అమ్మను నన్ను ముగ్గురిని కలిపి కొట్టినాడు సార్. కొడుకన్నా బూట్ల కాళ్ళతో అన్నాడు సార్. అందరు కలిపి గేట్ దగ్గర నుంచి లోపలికి లాక్కపోయి తంతున్నారు సార్ పిల్లోడిని. ఆయన స్టూడెంట్స్ని ఎలా కొడతారు సార్? ఆయన ఆడ మనిషి మగ మనిషి ఎట్లా కొడతారు సార్? మీరే న్యాయం చేయాలి సార్ మాకు. లేదా మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టాఫ్ అన్నారు సార్. సిఐ సారు, ఎస్పీ సార్ అన్నారు సార్. నేను రైల్వే స్టేషన్లో పండుకున్నాం. మా చావు కారణం 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం సార్. సిఐ సార్ వాళ్ళందరూ సార్ మమ్మల్ని చాలా వేధిస్తాయన్నారు సార్. మమ్మల్ని పొద్దు నుంచి కుడతాయన్నారు సార్. ఇప్పుడు మేమేం చేయలేదన్నా కానీ కుడతాయన్నారు సార్. మీరు వదలండి సార్ అని ప్లీజ్ కాళ్ళు పట్టుకున్నా కానీ వదలడం లేదు సార్. మీరు ఎలా అయినా మాకు న్యాయం చేయాలి సార్. మేము ఇక సాగు